ప్లే క్షణక్షణం ఆనంద వీక్షణం. పడమటి సంధ్యారాగం సీరియల్ జీ తెలుగులో రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్లో వచ్చిన ఊహించని మలుపుకి అభిమానులందరూ ఎంతో నిరాశగా ఫీల్ అయ్యారు. సీనయ్య పెళ్లి ఆద్యతోనే జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ముసుగులో ఆద్యకి బదులుగా చారునే ఉండి తాళి కట్టించుకుంటుంది. ఇది ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి. సీను తల్లి పద్మ చేసిన పనికి ఆద్య సీనులు మొత్తానికి విడిపోయారు. సీరియల్ కథ ఎటు నుండి ఎటో వెళ్లిపోయిందని చెప్పాలి. జానకి ఇంత కష్టం పడి చివరికి నిరాశే మిగిలింది. అసలు ఈ సీరియల్లో చారు సీనుల పెళ్లి జరిపించడం వెనుక కథ ఏమై ఉంటుంది? ఒకవేళ సీరియల్లో ఇంకొక హీరోని ఏమైనా తీసుకువచ్చే అవకాశాలున్నాయేమో మరి చూడాలి. లేదా సీను చారుని వదిలేసి మళ్ళీ ఆద్యని చేసుకుంటాడో రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. మొత్తానికి కథనంతా గందరగోళం చేసేశారని చెప్పాలి. ఆద్య సీనుల పెళ్లి జరుగుతుందన్న ఆనందంతో సీరియల్ టాప్ రేటింగ్ లో కూడా వచ్చేసింది. అయితే సీరియల్లో మాత్రం భారీ ట్విస్ట్ ఇచ్చారని చెప్పాలి. అసలు ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించనిది. ఇటీవల వస్తున్న సీరియల్స్ లో ఇలా ప్రేమ జంటని విడదీయడం అనేది అతి తక్కువ సీరియల్స్ లోనే మనం చూస్తున్నాం. అది పడమటి సంధ్యారాగం సీరియల్ జరగడం ప్రత్యేకత అని చెప్పాలి. పడమటి సంధ్యారాగం సీరియల్లో సీను ఆద్యలు విడిపోవడం మీకెలా అనిపిస్తోంది? పడమటి సంధ్యారాగం సీరియల్ సరికొత్త మలుపుపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సీను ఆద్యలు విడిపోయాక ఇక ముందు ఈ సీరియల్ మీరు చూడాలనుకుంటున్నారా లేదా కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.